ఎకరాలకు నీరందించే లక్ష్యంతో జలయజ్ఞంలో భాగంగా ఉమ్మడి ఏపీలో 2005లో రాజీవ్ సాగర్ ని ప్రారంభించారు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి. ఉమ్మడి ఖమ్మం జిల్లా దుమ్మగూడెం ఆనకట్ట నుంచి గోదావరి నీటిని అనేక జిల్లాలను కలుపుతూ దాదాపు 2 లక్షల ఎకరాలకు నీరందించేందుకు లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి రూపకల్పన చేశారు. ఇదే సమయంలో మరికొన్ని ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు ఇందిరా సాగర్ ప్రాజెక్ట్ ని చేపట్టారు. కానీ తెలంగాణ రాష్ట్ర విభజన తరువాత ఈ ప్రాజెక్టు రద్దయింది. దీంతో రాజీవ్ సాగర్ లో ఇందిరా సాగర్ ని విలీనం చేస్తూ సీతారామ ప్రాజెక్ట్ ని భుజాలకు ఎత్తుకున్నారు. దుమ్ముగూడెం ఆనకట్ట నుంచి గోదావరి నీటిని కొత్తగూడెం, ఇల్లందుతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల పరిధిలో సుమారు 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు అందించేందుకు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి రూపకల్పన చేశారు. రాష్ట్ర విభజన జరిగే నాటికే రాజీవ్ సాగర్ నిర్మాణ వ్యయం దాదాపు 1700 కోట్లు కాగా అప్పటికే భూసేకరణ మెటీరియల్కి దాదాపు 900 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇదే సమయంలో అశ్వరావుపేట, సత్తుపల్లితో పాటు ఏపీలోని జంగారెడ్డిగూడెం, చింతలపూడి నియోజకవర్గాల్లో కొంత భాగానికి సాగునీరు అందించేందుకు ఇందిరాసాగర్ ప్రాజెక్టుని చేపట్టారు. అయితే గోదావరి నుంచి నీటిని తీసుకునే వేలేరుపాడు మండలం రుద్రంకోట గ్రామం రాష్ట్ర విభజన అనంతరం ఏపీలోకి వెళ్లడంతో ఈ ప్రాజెక్టు రద్దయింది. దీంతో రాజీవ్ సాగర్లో ఇందిరాసాగర్ని విలీనం చేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టుని భుజాలకెత్తుకుంది. సీతారామ ప్రాజెక్టుకు 2016లో శ్రీకారం చుట్టారు. నాటి అంచనాల ప్రకారం దుమ్ముగూడెం వద్ద గోదావరి నుంచి ఎత్తిపోసిన నీటిని కిన్నెరసానికి తరలించి అక్కడి నుంచి అనిశెట్టిపల్లి మీదుగా టేకులపల్లి మండలం రోళ్లపాడు దగ్గర నిర్మించే 16 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్, అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా బయ్యారం, పెద్ద చెరువు మీదుగా పాలేరు జలాశయం వరకు నీటిని తరలిస్తారు. దీంతో ఇల్లెందు, వైరా, పాలేరు, ఖమ్మం, డోర్నకల్, మహబూబాబాద్ నియోజకవర్గాల పరిధిలో కొత్త ఆయకట్టు సాగులోకొచ్చే అవకాశం ఉండేది. కానీ కిన్నెరసాని అభయారణ్యం, రైల్వే ట్రాక్ అడ్డుగా ఉన్నాయంటూ మళ్లీ ఈ ప్రాజెక్టుని రీడిజైన్ చేశారు. ఈ క్రమంలో రోళ్లపాడు రిజర్వాయర్ని ఎత్తేశారు. ఫలితంగా ఇల్లెందు, వైరాతో పాటు డోర్నకల్, మహబూబాబాద్ నియోజకవర్గాలకు గోదావరి నీరు అందే పరిస్థితి లేకుండా పోయింది. రీడిజైన్ అనంతరం దుమ్ముగూడెం నుంచి ఎత్తిపోసిన నీరు 104 కిలోమీటర్లు ప్రధాన కాల్వ వెంట ప్రయాణించిన తర్వాత ములకలపల్లి మండలం కమలాపురం వద్ద సత్తుపల్లి ట్రంక్ కెనాల్ వైపు ఒక కాల్వ, పాలేరు వైపు మరో కాల్వ చీలిపోతాయి. సత్తుపల్లి వైపు యాతాలకుంట టన్నెల్, పాలేరు వైపు బీరోలు, జూలూరుపాడు టన్నెళ్లు పూర్తి చేయాల్సి ఉంది. ప్రస్తుతం యాతాలకుంట టన్నెల్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. వచ్చే సీజన్కి నీరు అందించే అవకాశం ఉంది. నిధుల గ్రహణం, అనుమతుల జాప్యంతో జూలూరుపాడు టన్నెల్ పనులు ప్రారంభమే కాలేదు. బీరోలు పనులు మధ్యలో ఆగిపోయాయి. మరోవైపు ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 2016లో 7,926 కోట్లు ఉండగా రీడిజైన్ కారణంగా 2018లో దాన్ని 13,057 కోట్లకు పెంచారు. తాజాగా ఈ అంచనా వ్యయాన్ని 19,325 కోట్లకు పెంచుతూ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటిదాకా 7,919 కోట్లు ఖర్చు చేశారు. అంటే 2016లో ప్రాజెక్టు మొదలుపెట్టి అప్పటి అంచనా వ్యయానికి సరిపడా నిధులు ఖర్చు చేసినా ఇప్పటిదాకా కొత్తగా 1 ఎకరం కూడా సాగులోకి రాలేదు. ప్రస్తుత సీతారామ పనులు జరుగుతున్న తీరుని పరిశీలిస్తే దుమ్ముగూడెం నుంచి తీసుకునే గోదావరి నీరు రాజీవ్ సాగర్ ఆయకట్టు దిశగా ప్రవహించే బదులు గతంలో ప్రతిపాదించి రద్దయిన ఇందిరాసాగర్ ఆయకట్టు దిశకే మళ్లాయి. వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి గోదావరి జలాల ద్వారా సత్తుపల్లి, అశ్వరావుపేటలో కొత్త ఆయకట్టు రానుంది. మరోవైపు రాజీవ్ కెనాల్ ద్వారా ఖమ్మం జిల్లాలోని నాగార్జునసాగర్ ఆయకట్టుకు భరోసా దక్కింది. కానీ 2005 నుంచి 2015 వరకు ఇబ్బందులు లేకుండా ముందుకు సాగిన రాజీవ్ సాగర్ ప్రాజెక్టు దాని కింద ఆయకట్టు మొత్తానికే మాయమైంది. కంటి తుడుపు చర్యగా ఇల్లెందు, మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల కోసం 3,200 కోట్లతో ప్రత్యేక పనులు చేపట్టేలా డిపిఆర్ రూపొందించారు. కానీ ప్రస్తుత అంచనాల వ్యయం పెంపులో దీనికి చోటు దక్కలేదు. ఇటీవల దేవాదుల ద్వారా పాకాల, బయ్యారం నుంచి ఇల్లెందుకు నీరు అందిస్తామని చెబుతున్నా స్పష్టమైన కార్యాచరణ లేదు. మొత్తంగా ఇల్లెందుకు గోదావరి నీరు ఇస్తామంటూ పాలకులు చెబుతున్న మాటలు 20 ఏళ్లుగా నీటి మూటలుగానే మిగిలాయి.